హాయ్, ఐఎమ్ డాక్టర్ సుష్మిత, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ గుంటూరు. ఈ రోజు టాపిక్ వచ్చేటప్పటికి రేబీస్ గురించి. అంటే కుక్కలు, స్ట్రే డాగ్స్ ఇవన్నీ చాలా ఎక్కువ అయిపోయినాయి కదండి. అండ్ డాగ్ బైట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటున్నాయి, పిల్లల్లో కానివ్వండి, పెద్దోళ్లలో కానివ్వండి. ఈ డాగ్ బైట్కి అందరు వ్యాక్సిన్స్ వేయించుకోవాలని అందరికీ తెలుసు. కాకపోతే ఏం జరుగుతుందంటే, వ్యాక్సిన్ వేయించుకోవడానికి ప్లస్ ఆ డాగ్ బైట్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదండి. దాంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఫస్ట్ ఎయిడ్ ఏం చేయాలి, డాగ్ కరవంగానే ఏం చేయాలి? ఫస్ట్ ఏంటంటే, మీరు సోప్తో వాష్ చేసేయాలి ఆ వూండ్ని. సో అక్కడ ఉన్న సెలైవా కానివ్వండి, దాంట్లో ఉన్న వైరస్ కానివ్వండి 50% తగ్గే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత బెటడిన్ ఉంటుంది కదండి, ఆ బెటడిన్ సొల్యూషన్ని మీరు అక్కడ లోకల్గా అప్లై చేసి మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళండి పిల్లల్ని. అక్కడ వ్యాక్సిన్ వేస్తారు. కాదు, వూండ్ చాలా పెద్దగా ఉంది, రక్తం వస్తుంది అంటే, ముందు బ్లీడింగ్ ఆగటానికి, కంట్రోల్ అవ్వటానికి కొంచెం ప్రెషర్ అప్లై చేయాలి. కొంచెం బ్యాండేజ్ కూడా టైట్గా కట్టకూడదండి. ఆ బ్లీడింగ్ కంట్రోల్ అవ్వటానికి మనం కాసేపు ప్రెస్ చేసి దానికి కొంచెం బ్యాండేజ్ కట్టేసి ఉంచేయాలి. మరీ టైట్గా కడితే అక్కడ సర్క్యులేషన్ ఆగిపోతుంది. సో ఆ బేసిక్ కేర్ తీసుకొని మీరు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. కొంతమంది ఏంటంటే లోకల్గా తీసుకెళ్ళిపోతూ ఉంటారండి, క్వాలిఫైడ్ డాక్టర్స్ కాకుండా వేరే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తారు. అదేంటంటే వాళ్ళకి సూచర్ అవసరమా కాదా, కుట్లు వేయటం అవసరమా కాదా? కుట్లు వేయాల్సి వస్తే అది డాక్టర్, క్వాలిఫైడ్ డాక్టర్ అయితేనే మీకు కరెక్ట్గా చెప్పగలరు. డాగ్ బైట్లో దాదాపుగా మనం ఇది అవాయిడ్ చేయాలి, సూచరింగ్ అనేది అవాయిడ్ చేయాలన్నమాట. ఆ సూచరింగ్ కూడా అన్లెస్ అది లైఫ్ సేవింగ్ అనుకుంటేనే వేస్తారు. ఇన్ఫెక్షన్స్ లేనిపోంది ఇంకా ఎక్కువ అవుతాయి అన్నమాట. కుక్క కరిచింది అని లైట్ తీసుకోకండి, ఇది చాలా డేంజర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది బ్రెయిన్ దాకా పాకుతుంది, వాళ్ళలో చాలా బ్రెయిన్కి సంబంధించిన ఇబ్బందులు కూడా చాలా వస్తాయి. కుక్క కరిచిన దగ్గర నుంచి 3 months వరకు ఉంటుందండి దాని ఎఫెక్ట్. సో ఎప్పుడైనా ప్రెజెంట్ అవ్వచ్చు. 90 daysలో పిల్లలు ఏ విధమైన సిమ్టమ్స్తో కూడా ప్రెజెంట్ అవ్వచ్చు, డెత్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇంకొకటి ఏంటంటే, పెట్ డాగ్స్ ఉంటాయి కదండి, ఆ పెట్ డాగ్స్కి కూడా మీరు వ్యాక్సినేషన్ కవరేజ్ అనేది కంప్లీట్గా ఉండాలి. అంటే కొంతమంది పిల్లలు కింద పడిపోయిన తర్వాత ఆ డాగ్ వచ్చి లిక్ చేయటం, పెట్ డాగే కదా లిక్ చేస్తూ ఉంటుంది, వాటి సెలైవాలో కూడా రేబీస్ వైరస్ ఉంటుంది. వాటి వల్ల కూడా డేంజర్ అవుతుంది. వ్యాక్సిన్ కవరేజ్ అనేది అప్పుడు బేబీకి కూడా చేయించాల్సి వస్తుంది. సో ఏంటంటే, మీ పెట్స్కి కూడా మీరు కంప్లీట్ వ్యాక్సినేషన్ అనేది చేయించుకోవాలి. డాగ్ బైట్ తర్వాత ఏంటంటే, మీకు 5 doses ఆఫ్ వ్యాక్సిన్స్ ఉంటాయి. ఆ 5 doses ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోవాల్సిందే. అండ్ ఇంకొకటి ఇమ్యూనోగ్లోబులిన్ అని ఇస్తారు. అంటే అది బాగా బ్లడ్ వచ్చింది అనుకోండి ఆ వూండ్ నుంచి, అప్పుడు ఇమ్యూనోగ్లోబులిన్ అనేది కూడా వాడతారు ఇనీషియల్ డేస్లో. సో మీరు డాగ్ బైట్ చేయగానే ముందు వాష్ చేసుకోవటం, ఇలాంటి బేసిక్ కేర్ తీసుకొని పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళండి. పచ్చళ్ళు లాంటివి ఏం అవసరం లేదండి. డాగ్ బైట్కి కూడా కొంతమంది పచ్చళ్ళు అలా పెడతా ఉంటారు, వాటి వల్ల ఏం ప్రయోజనం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, డాగ్ కరిచింది, వ్యాక్సినేషన్ కవరేజ్ అయిపోయింది, తర్వాత మళ్ళీ ఎప్పుడో డాగ్ కరిచింది అనుకోండి, బయట డాగ్, దానికి సపరేట్ స్కెడ్యూల్ ఉంటుంది. మీరు మీ పీడియాట్రిషియన్ని కన్సల్ట్ చేసి మళ్ళీ ఆ స్కెడ్యూల్ ఏంటి అని దాని ప్రకారం వ్యాక్సినేషన్ వేయించుకోవడం. పెట్ డాగ్స్ కానీ ఇవి కరిచినప్పుడు కూడా మీకు సపరేట్గా ఉంటుంది. సో ఆ వ్యాక్సినేషన్ అనేది మీరు క్వాలిఫైడ్ డాక్టర్ చేత చేయించుకుంటే మంచిది.